ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈనాటి వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తులైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. చాలండి. దేవుని బిడ్డలారా, గమనిస్తే ఈ 12వ అధ్యాయంలో అనేకమైన విషయాలు ప్రభువారు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఆ క్రమంలో ఈరోజు ప్రభువారు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, సంతోషించే వారితో ఏం చేయాలంటండి? సంతోషించే వారితో సంతోషించాలి, ఏడ్చే వారితో ఏడవాలి. చాలామంది దీనికి భిన్నంగా ఉంటారు. ఎవరైనా సంతోషిస్తున్నారు అనుకోండి, వాళ్ళ సంతోషంలో వీళ్ళు పాలు పంపులు పొందరు. కారణం ఏంటి? అసూయ, ఇష్టం లేనితనం, కష్టమైపోయిన మనసు, ద్వేషపూరితమైన స్వభావం, వారవలేని స్థితి. అవునా కాదండి? ఎదుటివారు సంతోషిస్తున్నప్పుడు మనం సంతోషించలేకపోతున్నామంటే వీటిలో ఏదో ఒకటి ఉండాలి. లేకపోతే ఖచ్చితంగా ఏం చేస్తాం? సంతోషంలో పాలు పంపులు పొందుతామా లేదా అండి? పొందుతాం. మనం గమనిస్తే వాక్యంలో నుంచి చూసుకుంటూ మనం ముందుకెళ్దాం. ఒకసారి ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనాన్ని కనుక మనం చదివితే, ఆదికాండము 4:4 ఏబేలు కూడా తన మందలో తొలిచూలు వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. దేవుని బిడ్డలారా, మనందరికీ ఇది తెలిసినటువంటి ఇతి వృత్తాంతమే. హేబేలు అర్పణ, కయీను అర్పణ. ఈ భూమి మీద మొట్టమొదటి సంతానం వారు. మొదటి సంతానం ఎవరండి? మొదటి సంతానం కయీను. రెండవ సంతానం ఎవరండి? హేబేల్. ఇప్పుడు వారిరువురు కూడా భక్తి చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారండి? భక్తి చేస్తున్నారు. ఈ భక్తి చేసే క్రమంలో అందరూ ఒకేలాగా భక్తి చేస్తారా అండి? మీరు చెప్పాలి. అందరూ ఒకేలాగా భక్తి చేస్తారా? మీ సొంత తోబుట్టువులే ఒకేలాగా భక్తి చేయగలమా అండి? కష్టం. కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది. అది దేని మీద ఆధారపడి ఉంటుంది? కొంతమంది నువ్వా నేనా అన్నట్టు భక్తి చేస్తారు. అంటే నీకన్నా నేనే ఎక్కువగా భక్తి చేయాలి, నీకన్నా నేనే ఎక్కువగా ప్రార్థన చేయాలి, నీకన్నా నేనే ఎక్కువగా ఆత్మీయంగా ఎదగాలి, నీకన్నా నేనే ఎక్కువగా ఆత్మను ఎక్కువ రెట్లు పొందుకోవాలి అనే విధంగా భక్తి చేస్తూ ఉంటారు. కానీ భక్తి మాత్రం సమానంగా ఉంటుందండి? ఉండదు. అలానే ఇప్పుడు ఒకరు చక్కని భక్తి చేశారని మరొకరు అంత భక్తి చేయలేకపోతున్నారని ఒకళ్ళ మీద ఒకరు సొంత తోబుట్టువులు అసూయపడొచ్చా? కోపాన్ని పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదు. మనకు నిజంగా దైవిక గుణాలు ఉంటే, అసూయ లేకపోతే, వారవలేని స్థితి మనలో లేకపోతే మనం ఏం చేస్తామంటే, నా తమ్ముడో నా అన్నయ్యో, నా అక్కో నా చెల్లు ఏం చేశారు? భక్తి చేశారు, దేవునికి ఇష్టమైంది, తగినట్లుగా దేవుడు వారికి ప్రతిఫలం ఇచ్చాడు. నేను చేశా కానీ నాకు ఆ ప్రతిఫలం రాలా, కాబట్టి నేను కూడా ఖచ్చితంగా ఈసారి దేవుడు మెచ్చే, దేవుడు సంతోషించే భక్తి చేసి నేను కూడా దేవుని చేత ఆశీర్వాదాలు పొందుకుంటా అనేటట్లుగా ఉండాలి. అవునా కాదండి? అలా ఉండాలి దైవికమైనటువంటి వ్యక్తులైంది. కానీ ఇక్కడ కయ్యనికి ఏముందండి? అసూయ, వారవలేని స్థితి. నేను అర్పణ తెచ్చాను, నా తమ్ముడు అర్పణ తెచ్చాడు, నా అర్పణ అంగీకరించబడ్డ, తమ్ముని అర్పణ
అంగీకరించబడింది అనే ఒక ఓర్వలేని స్థితి. ఇప్పుడు తమ్ముడు అర్పణ తెచ్చాడు, భక్తి, సరే అర్పణ అనే దానికన్నా భక్తి చేశాడు. ఆ భక్తి దేవునికి అంగీకారయోగ్యంగా ఉంది, ఆ భక్తి దేవుని దృష్టిలో ఇష్టంగా ఉంది, ఆ భక్తి దేవుణ్ణి సంతోషపరిచేదిగా ఉంది. తద్వారా దేవుని ఆశీర్వాదాలు వచ్చాయి. దేవుడు హెబేలు తెచ్చిన అర్పణ యందు లక్ష్యం ఉంచటం అంటే ఎలా తెలుస్తుంది? ఆ కాలంలో బలి అర్పణ చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వస్తే లక్ష్యం ఉంచినట్లు, దేవుని లక్ష్యం ఉంచినట్లు. మరి ఇప్పుడేంటి? దానికి ప్రతిగా ఏదైనా ఒక ఆశీర్వాదం ఇస్తే అంతే కదండి. మనం చేసిన భక్తి సాధకమైనట్లు, దేవునికి ఇష్టమైనట్లు. ఇప్పుడు ఆ కోణంలో మనం ఆలోచన చేస్తే దేవునికి ఇష్టమైన భక్తి చేసేవాళ్ళు అంటే, దేవుడు మెచ్చే భక్తి చేసేవాళ్ళు అంటే ఏమండి, దేవుడు అంగీకరించే భక్తి చేసేవాళ్ళు అంటే సొంత తోబుట్టువులే ఓరవలేని స్థితి అంటారు కదంటారా? పెద్ద భక్తి చేసేవాళ్ళు, మేము చేయట్లేదా భక్తి, మేము రావట్లేదా మన మందిరానికి? ఆడు వెళ్తున్నాడు, నేను వెళ్తున్నా మందిరానికి, ఆడు కానికేస్తున్నా, నేను కానికేస్తున్నా, ఆడు వాక్యం వింటున్నా, నేను వాక్యం వింటున్నా, ఆడు ప్రార్థన చేస్తున్నా, నేను ప్రార్థన చేస్తున్నా అనే మనుషులు ఉన్నారా లేరండి? పెద్ద తేడా ఏంటి? ఓ భక్తి చేసేస్తున్నా, నేను దేవునికి ఇష్టం వచ్చినట్టుగా నడిచేస్తున్నా, వాక్యానుసారంగా జీవించేస్తున్నా, దేవుని వాక్యం తప్ప, దేవుని చిత్తం తప్ప నాకు ఇంకేమీ వద్దు అని ఓ పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నాడు. కానీ వాడికి తక్కువైంది ఏంటి, నాకు వాడికి ఎక్కువైంది ఏంటి, నాకు తక్కువైంది ఏంటి? నేను బ్రతుకుతున్నా, వాడు బ్రతుకుతున్నాడు, ఇంకా కావాలంటే వాడికన్నా నేనే ఎక్కువగా ఆస్వాదించబడ్డానుగా, తునమోపనమో వాడికన్నా నేనే ఎక్కువగా, కొద్ది గొప్ప నేనే వాడికన్నా ఎక్కువగా సంపాదిస్తున్నాను కదా, సంపాదించాను కదా, వాడి కలిగి ఉన్న దానికన్నా నేనే ఎక్కువగా కలిగి ఉన్నాను కదా అని అనుకునేవారు ఉన్నారా లేరండి? ఉన్నారా లేదా? ఉన్నారు. ఈ కయ్యను స్వభావం అది. నువ్వు ఎక్కువ కలిగి ఉన్నావా తక్కువ కలిగి ఉన్నావా కాదు. అలాగైతే దేవుని ఎరగని వారు కూడా అందరికన్నా ఎక్కువ కలిగిన వారు ఉన్నారా లేరండి? మరి వాళ్ళని ఏమంటాం? అది కూడా దేవుని ఆశీర్వాదమేనా? ఇప్పుడు అలాగని అలాగా దేవుని విడిచిపెట్టి తిరుగుదామా? కయ్యను స్వభావం మనలో ఉండకూడదు. కయ్యను స్వభావం మనలో ఉండకూడదు. ఏంటా కయ్యను స్వభావం? వార్వలేని స్థితి. దేవుడు మెచ్చే భక్తి చేస్తే వారవలేరు, దేవుడు మెచ్చేటట్లు వాక్యానుసారంగా జీవిస్తే వారవలేరు, దేవుడు అంగీకరించబడినట్లుగా వాళ్ళు భక్తి సాధన చేస్తుంటే, దేవుడు సంతోషించినట్లుగా వారి యొక్క ప్రార్థన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే వార్వలేని వారు ఉన్నారా లేదండి? ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు సంతృప్తి ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? వాళ్ళకి సంతోషం కలుగుద్దా లేదా? తద్వారా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి వాళ్ళు సంతోషిస్తారా లేదా? ఇప్పుడు ఆ ఆశీర్వాదంలో, ఆ సంతోషంలో ఎదుటివారు పాలు పంపులు పొందట్లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళలో ఏముంది? అసూయ ఉన్నది. అంటే దేవుణ్ణి సంతోషపెట్టే భక్తి చేస్తున్నారు, వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉన్నారు. కొంతమందికి సరైన వస్తువులు లేకపోవచ్చు, సరైన వస్త్రాలు లేకపోవచ్చు, సరైనటువంటి గుడారాలు లేకపోవచ్చు, నివాస స్థలాలు లేకపోవచ్చు, కానీ వారు దేవునిలో ఉన్నందుకు, దేవునితో నడుస్తున్నందుకు, దేవుని యందు కొనసాగుతున్నందుకు వాళ్ళల్లో ఒక ఆత్మీయ దైవికమైన సంతోషం ఉంటుందా లేదా? ఉంటుందా లేదండి? మరి వాళ్ళ సంతోషంలో మనం సంతోషించాలా వద్దా? సంతోషించాలి. అలా కయ్యను సంతోషించట్లేదు, కయ్యను సంతోషించట్లేదు. ఇది ఆత్మీయ కోణం. ఇక్కడ జరిగిన విషయం ఏంటండి? భక్తి కోణం. అర్పణ అది ఏదైనా, నువ్వు ప్రతిరోజు దేవునికి సమయాన్ని ఇస్తున్నావు అనుకోండి, నీ సహోదరులు అంటే నీ తోబుట్టువులు కావచ్చు, లేకపోతే నీ ఆత్మీయ కుటుంబం కూడా సహోదరులే కదండి, వీళ్ళు కావచ్చు, ఇరుగు పొరుగు క్రైస్తవులు కావచ్చు, అరే ప్రతిరోజు కూడా సమయాన్ని ఇస్తారు దేవునికి, వాక్యాన్ని చదువుతారు, ప్రార్థన చేస్తారు, దేవుణ్ణి పాటలతో స్తుతిస్తూ ఉంటారు వాళ్ళు అని మన ఆత్మ సంతోషంలో వాళ్ళు సంతోషించట్లేదు అంటే
ఖచ్చితంగా వాళ్ళలో ఏముందండి? అసూయ ఉంది. అన్ని గంటలు ప్రతిరోజు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా? వాళ్ళకి పని పాట ఏమి లేదండి. ఏమి లేదు, పని పాట ఏమి లేదండి. అందుకే పద్దాక ప్రార్థన చేస్తారు. మాకు బోళ్ళని పనులండి అనేవాళ్ళు లేరా? కారణం ఏంటి? వాళ్ళు సరి అయిన భక్తి చేస్తున్నారని, దేవునికి ఇష్టమైన భక్తి చేస్తున్నారని వీళ్ళకి నచ్చట్లా. అవునా కాదా? సంతోషించే వారితో ఏం చేయాలి? సంతోషించాలి. ఈ విధంగా భక్తిలో కొనసాగుతూ ఉన్నాం. ఈ భక్తిలో కొనసాగుతూ ఉన్న క్రమంలో జరుగుతున్న విషయం ఏంటి అంటే, భక్తిలో ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో దేవుడు మనల్ని దర్శిస్తూ ఉంటారు. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా! భక్తిలో మనం సాధన చేస్తూ ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు, దేవునికి దగ్గర అవుతూ ఉన్నప్పుడు, దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని దర్శిస్తాడు. అది కళల రూపంలో దర్శించవచ్చు, దర్శన రూపంగా దర్శించవచ్చు, స్వరము ద్వారా దర్శించవచ్చు, ఏదో ఒక రూపేణ దర్శిస్తారు. అలా దర్శించినప్పుడు మనకొచ్చిన కళను బట్టి కానీ, మనకొచ్చిన దర్శనాన్ని బట్టి కానీ మనం ఎదుటి వారికి పంచుకుంటే, మన కుటుంబంలో వారికి కానీ, లేకపోతే మన సంఘస్థులకు కానీ, ఆత్మీయ సహోదరులకు కానీ మనం పంచుకున్నాం అనుకోండి, బా దేవుడికి ఎంత మంచి దర్శనం ఇచ్చాడు, దేవుడు నీ పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు, చాలా సంతోషమైన విషయం ఇది, ఎంతోమందికి లేని గొప్ప భాగ్యం, నిజంగా దేవుడు నీకు అనుగ్రహిస్తానని చెప్పారు, బా ఎంత సంతోషం అని నువ్వు సంతోషించావు అనుకోండి, దేవుడు కూడా సంతోషిస్తాడు. అవునా కాదండి? ఈడే కళ్ళగా అంటాడు, ఇక ఏమికే వస్తాయి కళ్ళలో, ఏమికే వస్తాయి దర్శనాలు, ఇక ఎవరికి రావు. దేవుడికి ఏమతోనే మాట్లాడతాడు, ఇంకెవ్వరితో మాట్లాడ్డావు. తెల్లవారు లేచిన దగ్గర నుంచి కాలు వచ్చింది, దర్శనం వచ్చింది, అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఏవో చెప్తూ ఉంటారు అని అన్నారనుకోండి, ఖచ్చితంగా ఆత్మీయ స్థితిలో అసూయ ఉందా లేదా? ఉందా లేదండి? చూద్దాం ఒకసారి. ఆదికాండము 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయం 11వ వచనం. 37:11. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. చాలండి. ఎవరండి వీళ్ళు? యోసేపు అన్నయ్యలు. చెప్పాలి, ఎవరండి? యోసేపు అన్నయ్యలు. అతని యందు అతని సహోదరులు ఏం చేశారంట? అసూయ పడ్డారు. దేనికి? ఎందుకు వచ్చింది అంత అసూయ? ఏమంత అవసరం? ఏం జరిగింది అంటే, యోసేపుకు కల వచ్చింది. యోసేపుకు కల వచ్చింది. ఆ యోసేపుకు కల వస్తే ఆ సంతోషాన్ని దేవుడు చూపించిన ఆ కళ ఆ యోసేపుకు ఆశీర్వాదకరంగా జరుగుతుంది, భవిష్యత్తులో నీ ఈ విధంగా దీవించబడతావు అనే ఒక కల వచ్చింది. వెంటనే ఈ సంతోషాన్ని నా అన్నయ్యలతో పంచుకోవాలని పరిగెత్తికెళ్ళి అన్నయ్యలతో పంచుకున్నాడు. పంచుకుంటే వాళ్ళు ఏం చేశారండి? అసూయపడ్డారా లేదా? ఎరా, నువ్వు మా అందరి మీద అధికారం అవుతావా? నువ్వు మా అందరిని ఏలుబడి చేస్తావా? నువ్వు మా అందరి మీద పెత్తనం చేస్తావా? మేమందరం కూడా నీ మా చేతి కింద నీళ్లు తాగాల, నీ చేతి కింద మేము బ్రతకాలా, మమ్మల్ని అందరినీ పోషించేంత పెద్ద గొప్పడు అయిపోతావు నువ్వని ఏం చేశారంటండి? పగబట్టారంటండి. ఆ పై వచ్చిన చదివితే ఉంటుంది. పగబట్టారంట. అంత తప్పు, అంత నేరం ఏం చేశాడండి యోసేపు? దేవుడు కళ చూపిస్తే ఆ కళను తీసుకొచ్చి చెప్పాడు. మరలా కళ వచ్చింది. ఈసారి ఏమొచ్చింది? అన్నయ్యలతో పాటు తల్లిదండ్రులు కూడా అతని కింద బ్రతుకుతారు అనే కళని ప్రభువారు చూపించారు. మరలా పరిగెత్తుకొచ్చి తల్లిదండ్రులకి అన్నయ్యలకి కలిసి చెబితే ఇప్పుడు రాస్తున్న మాట, ఆ మాట, అతని సహోదరులు అతని యందు అసూయపడ్డారు. బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుని దర్శనాలు పొందుకుంటాం. దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు తన ఉద్దేశాలు, దేవుడు మన పట్ల ఉన్న ప్రణాళికను మనకు తెలియపరుస్తారు. ఆ తెలియపరిచినప్పుడు మనం ఇతరులకు చెబితే వాళ్ళు సంతోషించకుండా, అది సంతోషించే విషయమా, బాధపడే విషయమా? సంతోషించే విషయం. అరే, నువ్వు ఈ విధంగా ఆశీర్వదించబడతావు. ఏమండి, ఒక అన్నయ్య ఒక తమ్ముడు ఆశీర్వదించబడితే
అది ఆ కుటుంబానికి ఆశీర్వాదం కాదా? పెద్ద అయిన తర్వాత ఏమన్నా ఇప్పుడు వీళ్ళ ప్రవర్తించే ప్రవర్తన బట్టి దూరం అవుతారు తప్ప వీళ్ళ ప్రవర్తన బాగుంటే ఆ ఆశీర్వాదాన్ని బట్టి వీళ్ళకు కూడా ఆశీర్వాదంలో నడిపిస్తాడా లేదా? తనకు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని వీళ్ళకు కూడా పంచుతాడా లేదా? అది దేని మీద ఆధారపడి ఉంటుంది? వీళ్ళ ప్రవర్తన మీద మాట తీరు మీద ఆధారపడి ఉంటుంది. ఆ లాజిక్ మిస్ అయిపోయారు, అసూయపడ్డారు. అరే దేవుడు నిన్ను ఈ విధంగా ఉంచుతాడా? మేము నీకన్నా తక్కువ వాడిగా ఉంటామా? నువ్వే మా అందరికన్నా పైవాడిగా ఉంటావా? దేవునికి స్తోత్రం. మన కుటుంబంలో అంత ఉన్నతమైన స్థానంలోకి దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడంటే అంతకన్నా గొప్ప విషయం ఇంకేముందని సంతోషించాల్సింది పోయి అసూయపడ్డారు, పగను పెంచుకున్నారు. ఇది ఎంత దారుణాతి దారుణమైన విషయం, అవునా కాదండి? ఇప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అని ఒక మాట ఇచ్చాడు అనుకోండి, మాట తప్పుతాడా? మాట మారుస్తాడా? తుచ్ ఏదో ఆవేశంలో పలికేసా. ఆశీర్వాదాల విషయంలో చెప్తున్నా, తుచ్ అనుకోకుండా ఒక మాట పలికేసా, పొరపాటున వచ్చేసిందిరా, ఇది నీకేమనో అంటాడా? అండండి. కానీ నీ మీదకి శిక్ష నేను పంపుతా. నీ క్రియలు బాగాలేదు, నీ ప్రవర్తన బాగాలేదు, నీ నడవడిక బాగాలేదు, నీవు చాలా నా కనుదృష్టికి చెడుతనాన్ని జరిగిస్తున్నావు. ఇప్పటికైనా నీ బ్రతుకు మార్చుకోకపోతే, ఇప్పటికైనా నీ ప్రవర్తన మార్చుకోకపోతే, ఇప్పటికైనా నీవు చెడుతనమును విడిచి నన్ను ఆశ్రయించకపోతే ఖచ్చితంగా నా ఉగ్రత నీ మీద కురిపిస్తా అని చెప్పాడు. ఒక కళ రూపంలోనో, స్వరం రూపంలోనో, వాక్యం రూపంలోనో, దర్శన రూపంలోనో చెప్పాడు. ఇప్పుడు ఇది సంతోషించే విషయం కాదు, మరేం చేసే విషయం? జాగ్రత్త పడే విషయం. ఏ విషయం అండి? జాగ్రత్త పడే విషయం. కారణం ఏంటంటే దేవుని యొద్ద నుంచి ఒక హెచ్చరిక వచ్చింది. నిన్ను ప్రేమించి దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఆ ప్రణాళిక నుంచి నువ్వు తొలగిపోతున్నావు, తొట్టిల్లిపోతున్నావు, దారి తప్పుతున్నావు అని దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను హెచ్చరించి గద్దించి నీకు ఈ విధంగా జరుగుతుంది జాగ్రత్త అని ప్రభువు నిన్ను హెచ్చరించినప్పుడు నువ్వేం చేయాలండి? వెంటనే ప్రార్థన చేసి ఆ చెడుతనమును, దేవునికి అవిధేయమైన ఆ క్రియను ఏం చేయాలి? వెంటనే విడిచిపెట్టాలా వద్దా? చెప్పాలి మీరు. విడిచిపెట్టాలా? అలా పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు పట్టుకుని తప్పు అయిపోయింది ప్రభువా నన్ను క్షమించు, ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇలా జరగదు, చేయను, నా మీద నీ ఉగ్రతను కురిపించొద్దు, నా మీద నీ ప్రణాళికను తీసేయొద్దు, నా మీద నీ ఉద్దేశాలను చెరిపేయొద్దు, నీ ఉగ్రత పాలన చేయొద్దు, నీ కోపం పాలన చేయొద్దు, నీ కోపాగ్ని నా మీద కురిపించొద్దు అని ప్రార్థన చేసి ఏడ్చామనుకోండి, అప్పుడు దేవుడు కనికరిస్తాడా లేదా? ఈ విషయంలో మాట మారుస్తాడు. నీకు అర్థమవుతుందా? ఈ విషయంలో మాట మారుస్తాడు. ఏది? నీ మీదకి కీడు రాబోతుంది, జాగ్రత్త, ఇప్పటికైనా నువ్వు జాగ్రత్త పడకపోతే అని హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికకు మనం లోబడి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే ఆయన ఓకే, నువ్వు మారు మనసు పొందేవు గనక, పశ్చాత్తాపడ్డావు గనక, కన్నీరు విడిచి నా పాదాలు పట్టుకున్నావు గనక ఏం చేస్తానంటాడు? కనికరించి క్షమిస్తాను అని చెప్తాడు లేదా? చెప్తాడు. కానీ ఆశీర్వాదం ఉందే, నిన్ను దీవిస్తా, ఆశీర్వదిస్తా అని మాట ఇచ్చాడు. నీవు కూడా దానికి తగినట్లుగానే భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నావు. ఎక్కడ తొట్టిల్లిపోవడం లేదు, తొలగిపోవడం లేదు, పడిపోయే స్థితి లేదు, చెడిపోయే స్థితి లేదు. దేవుని భయం కలిగి జీవిస్తున్నా, భక్తి చేస్తున్నావు అనుకోండి, ఖచ్చితంగా దేవుడిచ్చిన మాట తప్పడు. హల్లెలూయా. బిడ్డలారా రాసి పెట్టుకోండి. దేవుడు నీతో మాట్లాడిన ప్రతి వాగ్దానం, దేవుడు నీకు చూపించిన ప్రతి దర్శనం, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన ప్రతి మాట, దేవుడు ఆశీర్వాదానికి సంబంధించి కావచ్చు, నీ కుటుంబ జీవితానికి సంబంధించి కావచ్చు, నీ భవిష్యత్తు ప్రణాళికకి సంబంధించి కావచ్చు, నీ సంఘ అభివృద్ధికి సంబంధించి కావచ్చు. సేవకుడా, నీ సంఘంలోనికి ఆత్మలు రావట్లేదని ఒకళ్ళు నువ్వు బాధపడుతున్నావేమో. ప్రియమైన సేవకుడా, సేవకురాలా, దేవుడు నీకు వాగ్దానం ఇస్తే, దేవుడు నీకు దర్శనాలు చూపిస్తే, దేవుడు నీకు కళలు చూపిస్తే, ఆ కళలు నెరవేర్చబోయే రోజు అతి త్వరలోనే ఉందని రాసి పెట్టుకో. అయితే నీవు నీ విశ్వాసాన్ని తొలగించుకోవద్దు, నీవు భక్తి జీవితాన్ని కొనసాగించు, దేవుని భక్తి కలిగి భయం కలిగి నువ్వు జీవించు, విశ్వాసంలో కొనసాగు.
ఆయన నిర్ణయించిన కాలములో దేవుడు నీ పరిచర్యను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుడు నీ వ్యక్తిగత జీవితాన్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు. నీకు చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చు కాలము ఆసన్నమైంది. వాటి కాలమున ఆ వాగ్దానములు, ఆ దర్శనములు, ఆ కళలన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కళ వచ్చిందండి, వాళ్ళు అసూయపడ్డారా? ఈ కళ ఏంటి? నేను మీ అందరికన్నా ఉన్నతంగా ఉంటా, మీరు నా ముందు సాగిలిపడినట్లుగా ఉంటారు. నేనే మీకు పైవాడిగా ఉంటా, మీరు కిందివాడిగా ఉంటారు. నేను తలగా ఉంటా, మీరు తోకగా ఉంటారు. చూపించాడా? నేను అప్పిచ్చేవానిగా ఉంటా, అప్పు తీసుకునేవారిగా మీరు ఉంటారు. చూపించాడా? చూపించాడు. యోసేపు జీవితంలో నెరవేరిందా లేదా? అన్నయ్యలు వచ్చారా? సాగిలి పడ్డారా? అతని యొద్ద నుంచి అతనేమో ఇచ్చే పొజిషన్లో ఉన్నాడు, వాళ్ళేమో తీసుకునే పొజిషన్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతను పెట్టే పొజిషన్లో ఉన్నాడు, వాళ్ళు తీసుకునే పొజిషన్లో ఉన్నారు. దేవుడు ఒక్కసారి చెబితే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ వాగ్దానాలు ఎత్తిపట్టు. దర్శనాలు వస్తే వాటిని జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రతిదీ కూడా నెరవేర్చబోవు కాలము రాబోతూ ఉంది. హల్లెలూయా. అయితే దానికి ముందు యోసేపుకి కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, ఇరుకు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, బాధ వచ్చింది, భయంకరమైన మానసిక ఒత్తిడి వచ్చింది, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి, ఒక దర్శనం ఇచ్చి, దేవుడు నీ భక్తి జీవితాన్ని ప్రేమించి చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే కాలం వచ్చినప్పుడు నీకు శ్రమలు ఎక్కువ అవుతాయి, కష్టాలు ఎక్కువ అవుతాయి, బాధలు ఎక్కువ అవుతాయి, నిందలు ఎక్కువ అవుతాయి, మానసిక కృంగుదల ఎక్కువ అవుతుంది. వాటి తర్వాత రాబోతుంది ఏమండి, గంట క్రితం యోసేపు ఖైదీ. ఎప్పుడండి? గంట క్రితం వరకు యోసేపు ఒక ఖైదీ, భయంకరంగా నిందించబడినటువంటి నిందితుడు, నిందల పాలైన వ్యక్తి, చేయని పొరపాటుకి శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి. గంట తర్వాత పరిస్థితి ఏంటంటారు? గంట తర్వాత పరిస్థితి ఏంటండి? ఫరోకి తండ్రి. ఫరోకి ఏంటండి? తండ్రి స్థానం. ఫరో ఇంటి వారందరికీ ప్రభువు, ఐగుప్తు అంతటికి ఏలిక, ప్రపంచమంతటికి అన్నం పెట్టే అన్నదాత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తిప్పి పడేస్తాడంతే, తిప్పి పడేస్తాడు చరిత్ర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దినములు రాబోతూ ఉన్నాయి. నీ కన్నీరు తొడవబడబోతూ ఉంది. దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడబోతూ ఉంది. నువ్వెందుకు కృంగిపోతున్నావు? నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నువ్వెందుకు మానసిక ఒత్తిడికి లోనవుతున్నావు? నువ్వెందుకు విశ్వాసంలో చంచలమైపోతున్నావు? నువ్వెందుకు విశ్వాసంలో తగ్గిపోతున్నావు? నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించు. యోసేపు విశ్వాసాన్ని కోల్పోయాడా? భక్తి జీవితాన్ని కోల్పోయాడా? దేవుని భయాన్ని కోల్పోయాడా? దేవుని మీద సనిగాడా, గొనిగాడా? హింస పెట్టిన, అమ్మేసిన అన్నయ్యలను ఏమన్నా అన్నాడా? మౌనంగా భరించాడు. తను భక్తి జీవితాన్ని కొనసాగించాడు. వాటి కాలమున సమస్తమును నెరవేర్చుటకు సమర్థుడైన యేసయ్య ఆ కాలమున ఆయన ఆ దర్శనాన్ని నెరవేర్చారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పింది చెప్పినట్లు జరుగుద్దండి. దేవుడు చెప్పింది చెప్పినట్లు జరుగుద్ది. మొదటిగా కలొచ్చినప్పుడు యోసేపుకి ఏం చూపించాడు? అన్నయ్యలు మాత్రమే వస్తారు, సాగిల పడతారు అని చెప్పాడు. చెప్పాడా లేదా? జరిగిందా? మొదటిగా ఎవరు వచ్చారు? అన్నయ్యలు మాత్రమే వచ్చారు. అవి పట్టుకెళ్ళారు, గింజలు అయిపోయినాయి, మరలా వచ్చారు. వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటి? అప్పుడు యోసేపు బయటపడిపోయి, నేను మీ తమ్ముడిని యోసేపుని అని చెప్తే వాళ్ళు భయపడ్డారు. ఏమైనా చేస్తాడేమో, ఆ రోజున కొట్టాం, గోతులో వేసాం, అమ్మేశాం, ఇప్పుడు ఏమైనా చేస్తాడేమో, పగబెట్టుకుంటాడేమో, కక్ష పెట్టుకుంటాడేమో. అన్నలారా, మీరు భయపడొద్దు, నేను దేవుని భయం కలిగిన వాడిని, హల్లెలూయా అని నాన్నని, అమ్మని, మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకురండి, వాళ్ళందరినీ
నేను పోషిస్తా, ఈ కరువు సంవత్సరాలన్నీ తీరిపోయేదాకా నేను చూసుకుంటా మిమ్మల్ని, నేను పోషిస్తా మిమ్మల్ని అని తల్లిదండ్రుల్ని పిలిపించాడా లేదా? రెండో కళ ఏంటండి? తల్లి, తండ్రి, అన్నదమ్ములు అందరూ కూడా వచ్చి యోసేపు క్రింద బ్రతుకుతారు. హల్లెలూయా! చెప్పింది చెప్పినట్లు నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు జీవితంలో నెరవేర్చిన దేవుడు నీ జీవితంలో నెరవేర్చడా? యోసేపుకు చేసిన వాడు నీకు చేయడా? ఆయన అన్యాయస్తుడా? ఆ కాలంలో అలా జరిగిందంటే ఈ కాలంలో చేస్తాడో చేయడు అని అంటాడా? ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉండేవాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, నువ్వెందుకు భయపడుతున్నావు నాకు అర్థం కాదు. నువ్వెందుకు విశ్వాసంలో తక్కువైపోతావు నాకు అర్థం కాదు. నీకొచ్చిన దర్శనాలు, నీకొచ్చిన కళలు, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడబోయే కాలం, ఆయన నిర్ణయించిన కాలం, అది అతి సమీపముగా ఉన్నది. కారణం ఏంటో చెప్పనా? నీ శ్రమలు ఎక్కువైపోయాయి, కష్టాలు ఎక్కువైపోయాయి, మానసిక ఒత్తిడి ఎక్కువైపోయింది, నిందలు ఎక్కువైపోయాయి. ఓ సేవకుడా, సేవకురాలా, నీ సేవా జీవితాన్ని బట్టి కానీ నువ్వు కృంగిపోతున్నావేమో. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇంతకాలమైంది వీళ్ళు సేవకు వచ్చి ఆత్మలేరే అని అంటారేమో అని కృంగిపోతున్నావేమో. ఎవరు మాట్లాడినా మీ చర్చికి ఎంతమంది వస్తున్నారు అని సంఖ్య అడుగుతున్నప్పుడల్లా నీ మనసు మానసిక ఒత్తిడికి లొంగిపోతుందేమో, కృంగిపోతుందేమో. దేవుని సేవకునిగా, దేవుని బిడ్డగా, దేవుని మాటతో నేను మాట్లాడుతున్న మాట ఇదిగో, నీ సంఘాలు ఆత్మతో నింపబడబోతున్నాయి. ఆత్మలో అలలవలే రాబోతున్నారు. నీ మందిరము సరిపోదు, నీ మందిరమును నువ్వు ఎక్స్టెండ్ చేయాలి. అంతలాగా దేవుడు నీ మందిరంలోనికి ఆత్మలను తీసుకురాబోతూ ఉన్నాడు. అది దేవుడే చేయబోతున్నాడు. నీకు వచ్చిన ప్రతి దర్శనాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. నీకు వచ్చిన ప్రతి కళను ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. అదిగో, ఆ వాగ్దానాలు, దర్శనాలు, కళలు నెరవేర్చబడబోయే కాలం వచ్చి ఉన్నదని నేను మీతో చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, విశ్వాసి, నీ కుటుంబ విషయంలో, నీ వ్యక్తిగత విషయంలో దేవుడు నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానం, దేవుడు నీకు చూపించిన ప్రతి దర్శనం నెరవేర్చబడబోయే కాలం రాబోతుంది. ఖచ్చితంగా దేవుడు నెరవేర్చి తీరుతాడు. నువ్వు కృంగిపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు కృంగిపోవద్దు, దిగులు పడద్దు. నువ్వు భక్తి చేయి చాలు, దేవుని యందు విశ్వాసముంచు చాలు, నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించు చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగ్ని వంటి మహాపరీక్షల తర్వాత శుద్ధ సువర్ణంగా తయారైనట్లుగా దేవుడు శ్రమ కొలిమిలో నలుపుతున్నాడు. జాగ్రత్త. శ్రమ కొలిమిలో నలుగుతున్న సమయం ఇదే. శ్రమల తర్వాత, అగ్నిలో కాల్చబడిన తర్వాత, పొట్టము వేయబడిన తర్వాత అందరికీ ఒక సుందరమైన ఆభరణముగా తయారైనట్లుగా నిన్ను దేవుడు తయారు చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ నీ వైపు చూచి దేవుని స్తుతించే రోజు రాబోతుంది. దేవునికి స్తోత్రం. దానికన్నా ముందు నీకు వచ్చిన దర్శనాలను బట్టి, కళలను బట్టి అసూయ పడేవాళ్ళు, నీ మీద పగబెట్టుకునే వాళ్ళు ఉంటారు, కోపపడేవాళ్ళు ఉంటారు. దర్శనం అంటది, కళ అంటది, మాట్లాడితే దేవుడు నాతో మాట్లాడాడంటాడు, దేవుడు నాకు చూపించాడంటాడు. అబ్రాహాముని ఏమన్నారండి? ఎక్కడికి వెళ్తున్నారా? ఏమో తెలియదు. దేవుడు మాట్లాడాడు. ఏ ఊరు? తెలియదు. ఎప్పటికి వెళ్తావు? తెలియదు. నువ్వు పెచ్చోళ్ళలాగా ఉన్నావురా అన్నారు. కానీ ప్రభు ఏమన్నాడు? ఏమీ లేనప్పుడు 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేసి అసలు నీ పిల్లలు లెక్క పెట్టలేనంత మంది ఉంటారు. ఈ రోజున భూప్రపంచంలో క్రైస్తవులను లెక్క పెట్టడం ఎవరిదలా కాదు. ఎంతమంది క్రైస్తవులను చెప్పలేరు, అంచనా వేస్తారంతే. లెక్క పెట్టడం అసాధ్యం. ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టడం ఎలా అసాధ్యమో, సముద్రము దగ్గర ఉన్న ఇసుక రేణువులు లెక్క పెట్టడం ఎంత అసాధ్యమో,
నా దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చినట్లుగా ఈ రోజున అబ్రహాము సంతానమైన ప్రతి క్రైస్తవుని లెక్కబెట్టడం అంత అసాధ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దర్శనమిచ్చిన మాట ఇచ్చినా ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. హల్లెలూయా. ఆ మాట ఇచ్చిన తర్వాత 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు, ఇన్ని తృణీకరాలు జరుగుంటాయి. దేవుని వాగ్దానం అంటావు, ఓ నీ సంతానం అంటావు, ఆ సంతానం అంటావు, ఏం లేదు, బీరకాయ లేదు, బీరకాయ పీసు లేదు, ఏరా అని ఉంటారు. అంటారు లేదండి? దేవుడు మాట్లాడిన మాట ఏది నిరర్ధకమో కాదు, జరిగి తీరుద్ది. నోవాహును కూడా ఏమన్నారండి? అరే నోవాహు, ఏంటి అడవుడు చేస్తున్నావు? అయ్యా, దేవుడు నాకు దర్శనంలో కనపడ్డాడు, నన్ను వాడు కట్టుకోమన్నాడు, ఇదిగో ఇలా కట్టమన్నాడు, ఉగ్రత కురిపిస్తారంట, జల ప్రళయం వస్తుందంట, భూమి అంతా ఎండిపోతుంది అన్నాడు. అన్నాడా? ఎగతాళి చేశారా? అపహాస్యం చేశారా? యారా 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, 25 సంవత్సరాలు అయింది అన్న. అరే నోవాహు 50 ఎన్ని సంవత్సరాలు చుక్క పడలేదురా, చినుకులు రావట్లేదురా. మరి అల్లుడు 75 సంవత్సరాలు నువ్వు చెప్పి 100 సంవత్సరాలు రా. ఆయన నిర్ణయకాలం ఉంటుంది. అప్పుడు దాకా కొంతమంది చేత అపహాసింపబడాలి, నిందించబడాలి, తృణీకరించబడాలి. అయినా నీవు దేవుడు చెప్పిన పనిని చేసుకుంటూ పోవాలి, భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ వెళ్ళాలి. అప్పుడు ఆయన నిర్ణయించిన సమయంలో ఆయన చెప్పింది చేసి తీరుతాడు. హల్లెలూయా. జలప్రళయం వచ్చిందా? మొత్తం అంతా పోయారా? చెప్పింది చేస్తాడు అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోపల దేవుడు నాతో మాట్లాడంటే ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు, అపహాస్యం చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళు దేవుడు ఈ కొత్త పిచ్చోడు పొద్దురగడు అన్నట్టు వీడి పద్దాక దేవుడు 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 అంటున్నారు. వీళ్ళకి ఇంకా అంతకుమించి ఇంకేమీ లేదు అని అనుకుంటున్నారు అమాయకులు. రాబోతున్న కాలం ఉంది. హల్లెలూయా. ఆ రోజున దేవుడు చూపించిన ప్రతి దర్శనం, ప్రతి కళ, ప్రతి వాగ్దానం నెరవేరబడబోతున్నాయి. దేవునికి స్తోత్రం. ఇది ఆత్మ సంబంధమైన విషయాలు. ఏమండి? ఇవేంటండి? ఆత్మ సంబంధమైన విషయాలు. ఇక లోక సంబంధంగా కూడా ఎలా అసూయపడతారో చూద్దాం ఒకసారి. ఆదికాండము 26వ అధ్యాయం. ఆదికాండం 26 14. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరే. ఎవరి యందండి? ఇస్సాకు గారు. ఎవరి యందు? ఇస్సాకు గారు. ఆ మొదటి వచనం నుంచి చూస్తే నేను చెప్తా వినండి. అబ్రహాము దినములలో వచ్చిన కరువు కాకుండా కనాను దేశంలో ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చింది. తినడానికి ఆహారం లేదు. ఐగుప్తులో ధాన్యం ఉందని తెలిసింది. బయలుదేరి వయా ఫిలిస్తీ వెళ్తున్నారు. ఫిలిస్తీ దేశంలో గెరారు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుడు మరలా దర్శించి ఇస్సాకుతో మాట్లాడి, ఇస్సాకు నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇక్కడే ఆశీర్వదిస్తా అంటే మారు మాట మాట్లాడకుండా, సరే ప్రభువా, అయ్యా ఇక్కడ ఏం సరైన వసతులు ఉంటాయో లేవో తెలియదు, మాకు సరైన ఆహారం లేదు, ఐగుప్తులో అయితే బాగా దైన్యం ఉంది. ఏమండి? అలా అడిగాడండి. అక్కడైతే జనం ఎక్కువ మంది ఉంటారు, ఇక్కడ జనం తక్కువ మంది ఉన్నారు, అక్కడైతే ఇంకొకలాగా. సేవకులు కూడా చాలామంది ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు ఉంటారంటే, దేవుడు మనల్ని ఎక్కడ ఉండమంటే చెప్పాలి, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి. కొంచెం కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది. అయ్యా ఇదేంటి ప్రభువా, మారుమూల పల్లెటూరులకు పంపించావు, ఇక్కడ తినడానికి ఏముంటుంది, ఉండడానికి సరైన వస్తువులు ఏముంటాయి, గబుక్కునే ఉన్నైతే హాస్పిటల్కి ఎక్కడికి అసలు నీకు హాస్పిటల్కి వెళ్ళి ఆలోచన ఎందుకు వచ్చింది అంటే నీకు రోగాలు రావాలని కోరుకుంటున్నావా? చాలామంది ఏమంటారండి, గబుక్కున మరి ఏమన్నా జరిగితే హాస్పిటల్కి వెళ్ళడానికి దగ్గర హాస్పిటల్ కూడా లేదండి. దేవుడు ఉండమన్న చోట ఉంటే నీకు అసలు రోగమే రాదు, ఇంకా హాస్పిటల్ ఎందుకు నీకు?
అవునా కాదండి? మరి ఇక్కడ సరైన కార్పొరేట్ స్కూల్స్ లేవండి, మంచి స్కూల్స్ లేవండి. దగ్గరలో ఉన్న దగ్గర పంపించు. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో ఉంటేనే బాగా విద్య వస్తుందా? గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళకి రాదా? ర్యాంకులు రావా? అదే మన బిడ్డ ఉందిగా, 10th క్లాస్లో ర్యాంక్ కొట్టింది, ఇంటర్మీడియట్లో ర్యాంక్ కొట్టింది. ఏసు రక్తం ఇచ్చి దేవుడిచ్చిన జ్ఞానం ఉండాలి తప్ప నీ ఎక్కడైనా ఒకటే. చదివేవాడు ఎక్కడైనా చదువుతాడు. అయ్యా జ్ఞానం ఇవ్వు, నీ పిల్లలని తలగా ఉంచు. ఆయన జ్ఞానం ఇవ్వకపోతే నువ్వు ఎంత కార్పొరేట్ స్కూల్లో వేసినా ఆడికి ఎన్ని మార్కులు వస్తాయి? అది చెప్పొద్దు, నా నోటితో ఎందుకులేండి. అది ఇలా బాధపడేవాళ్ళు ఉంటారు, కానీ అలా అడిగేవాళ్ళు కూడా ఉంటారు. ఏంటి ప్రభు ఇక్కడ తీసుకొచ్చావు? కొనుగుతారండి కొంతమంది. ఇక్కడ తీసుకొచ్చావు ఏంటి ప్రభు? మరి అసలు ఎలాంటి ప్రాంతం ఏంటి ప్రభు? మరి కనీసం సిటీ అయితే బాగుంటుంది ప్రభు అని అంటూ ఉంటారండి చాలామంది. అంటే సిటీలో వాళ్ళే మనుషులు, పల్లెటూరులో మనుషులు కాదు. సిటీలో వాళ్ళే దేవునికి ఇష్టమైన ఆత్మలా, పల్లెటూరులో వాళ్ళు ఇష్టమైన ఆత్మలు కదా. దేవుడు ఎక్కడ ఎవరిని వాడుకుంటాడో అక్కడ వాడుకుంటాడు. దేవుడు నీకు చెప్పిన ప్రాంతంలో నువ్వు ఉండాలి అంతే. కొంతకాలం కొన్ని కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ ఉంటాయి, కానీ తుదకు ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. మారుమూల ప్రాంతాలకు కూడా ప్రజలు సిటీల్లో నుంచి, దేశ విదేశాల్లో నుంచి కూడా వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవుడు ఉండమన్న చోట ఉండాలి. అప్పుడు ఆ ప్రాంతంలో వారందరూ కూడా ఉన్న స్థితి కంటే ఒక ఉన్నతమైన స్థితి తల్లగా నేను నిలబెడతాడు. ఈ విధంగా కరువులో గెరారు అనే ప్రాంతంలో దేవుడు ఉండమంటే ఉండిపోయాడు. ఉండిపోతే దేవుడు అక్కడ విత్తనం వేసి ఆ సంవత్సరం పంట వేస్తే దాన్ని ఆశీర్వదించి 100 అంతలుగా వచ్చేటట్టు చేశాడు. ఈ విధంగా ప్రతిసారి కూడా పంట వేసిన ప్రతిసారి చక్కగా 100 అంతల పంటను పొందుతున్నాడు, ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు ఈ అసూయపడ్డ వాళ్ళు ఎవరో తెలుసా? ఆ దేశపు రాజు గారు. ఎవరండి? దేశపు రాజు. ఏమండి ఎందుకు అసూయపడ్డాడు చెప్తా. వచ్చినప్పుడు అనామకుడు, తినడానికి కూడా ఆహారం లేనాడు, సరిగ్గా బతకడానికి కూడా ఏమీ లేనాడు. మా ప్రాంతం వస్తే పోన్లే ఇక్కడుండు అని అన్నాం. ఊరు నాయన ఇప్పుడు వీడి పరిస్థితి చూస్తే ఎలా ఉందంట? గొడ్లంట, గొర్రెలంట, మేకలంట, గాడిదలంట, ఆస్తి అంట, జనబలం, ధనబలం, పేరు బలం అన్నీ చెప్పాలన్నీ పెరిగిపోయాయి, అన్నీ పెరిగిపోయాయి. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఆ రాజుగారికే దడపడుతుంది, ఆ రాజుగారికే భయం వేసేసింది. వామ్మో, వీడు కనుక మన దేశంలోనే ఉంటే రేపొద్దున వాడు ఒకవేళ ఏలుబడి చేయాలని అనిపిస్తే మనల్ని వెళ్తాడేమో, మన జనాన్ని ఓడించి వాడే రాజుగా ఉండిపోతాడేమో అని అసూయపడ్డారు. అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారు. అర్థమైందండి? అర్థమైందా మీకు? అంటే ఈ లోకపరంగా జనబలం, ధనబలం, అంగుబలం, పేరు బలం ఇవన్నీ లోక సంబంధమైన విషయాలేగా. ఈ లోకంలో దేవుడు నిన్ను ఆశీర్దిస్తూ వస్తాడు. ఒకేసారి ఆశీర్దించడు, క్రమక్రమంగా ఆశీర్దించుకుంటూ వస్తాడు. అలా ఆశీర్దించుతూ ఉన్నప్పుడు ఇతరులు నిన్ను చూసి ఏమనుకుంటారండి? అసూయపడతారు. నువ్వేదైనా ఒక వస్తువు కొనుక్కున్నా అసూయపడతారు. నువ్వు చక్కని ఇల్లులో నివసిస్తున్నా, ఇల్లు కట్టుకున్నా అసూయపడతారు. మంచి బట్ట కట్టుకున్నా అసూయపడతారు. ఉంటారు లేదండి? ఉంటారు. ఈ లోక సంబంధంగా నీ పిల్లలకు మంచి మార్కులు వచ్చినాయి అనుకోండి, దానికి కూడా అసూయే. ఎప్పుడు చదివినట్టే కనపడ్డాడు, ఆడికి ఎన్ని మార్కులు రావటం ఏంటి? వీడు ఎప్పుడు పుస్తకం పట్టుకుని తిరిగాడు, ట్యూషన్కి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, వీడికి ఎన్ని మార్కులు రావడం ఏంటి? ఏదో జరిగింది. ఏం జరుగుద్ది? ఆ దిద్దునుండి సరిగ్గా దిద్దులు. నీ మొహం, నీ కుసిద్ది కుళ్ళు బుద్ధి నీది. నీ బుద్ధి మంచిది కాదు. ఆ దిద్దినోళ్ళు బాగానే ఉన్నారు, నీ బుద్ధి కాదు, దిద్దింది కాదు, నీ బుద్ధి మార్చుకో అనేవాళ్ళు లేరండి. ఎలా దిద్దేశారు? మన ఒక్కళ్ళ పేపర్ దిద్దుతారు, మరి నీ పిల్లలకు వచ్చేసరికి దిద్దలేకపోయారా? అలాగా బుద్ధి సరిగ్గా లేదు అనేవాళ్ళు లేరండి. ఈ లోక సంబంధంగా ఒక మంచి సంబంధం వచ్చి కట్నం ఏమి లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు అనుకోండి, పక్కన వాళ్ళకి బాబో అసూయ మామూలుగా ఉండదు. అమ్మో 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 రొమ్ము కొడేసుకుంటా, ఒక్క రూపాయి కూడా కట్నం వెళ్ళిపోతుంది,
అమ్మో, ఒక రూపాయి కూడా ఏమి ఖర్చు లేకుండా వెళ్ళిపోతుంది, పెళ్లి ఖర్చు కూడా వాళ్ళే పెట్టుకుంటానంట. నాయనో చూసావా అక్క, వదినా, నీ మొహం మండిపోను. ఇది ఎక్కడ దరిద్రం ప్రభువా? వాళ్ళు చేసిన భక్తికి, వాళ్ళు నీ మీద పెట్టుకున్న విశ్వాసానికి వాళ్ళకంత గొప్ప కార్యం చేశావు. నీకు వందనాలయ్యా. అయ్యా, ఇక నుంచి నాకు ఇప్పటివరకు అంత భక్తి లేదు, అంత విశ్వాసం లేదు, కానీ వాళ్ళు భక్తి, వాళ్ళ విశ్వాసం చేసినప్పుడు నేను వాళ్ళని అన్నా, నన్ను క్షమించు, కానీ ఆ భక్తి వల్ల నువ్వు వాళ్ళని ఇంతలాగా ఆశీర్వదించావు. నేను కూడా భక్తి చేస్తానయ్యా, నన్ను కూడా ఆ విధంగా ఆశీర్వదించు, నా పట్ల కూడా, నా పిల్లల పట్ల కూడా అలాంటి కార్యాలు చేయి అని ఏడిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. అలా చేయరండి, ఏడుస్తారు. అమ్మో, అసలు అసూయ మామూలుగా ఉండదు. ఉంటుందండి. మంచి ఉద్యోగం వస్తే వాడికి మంచి ఉద్యోగం రావటం ఏంటి, అంత జీతమా, అంత జీతం రావటం ఏంటి, ఓరి నీ మండిపోన ఓరే, నీ బుద్ధి మార్చుకోవాల్సింది. దేవుని యందు భయభక్తులు గలవారినైనా ఆయన దాచి ఉంచిన మేలు, యెహోవా యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదే. ఆయన యందు భయము భక్తి ఉంటే ఆ మేలు ఇచ్చేస్తా ఉంటాడు. నీకెందుకు అసూయ? సంతోషించే వారితో, ఇది సంతోషించదగిన విషయమే కాదండి. పక్కింటోళ్ళ పిల్ల రూపాయి కట్నం తీసుకోకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, పెళ్లి ఖర్చులు కూడా వాళ్ళు పెట్టుకుంటారంటే, అబ్బా వదిన ఎంత సంతోషించే విషయం వదిన, నిజంగా దేవుడు నీ పట్ల ఎంత కార్యం చేశాడు, నీ బిడ్డల పట్ల ఎంత కార్యం చేశాడు, చిన్నప్పటి నుంచి భక్తిలో పెరిగావు, చిన్నప్పటి నుంచి భక్తిలో పెంచావు, విశ్వాసంలో ఉన్నావు, అబ్బా నీ విశ్వాసానికి దేవుడు అన్యాయం చేయలేదు, ఎంత సంతోషించదగిన విషయం, బాబా దేవుడు అసలు ఎంత గొప్ప కార్యం చేశాడని స్తుతించాలి. వాళ్ళ సంతోషంలో వీళ్ళు సంతోషించాలి, సంతోషించరు. అందుకే ప్రభువు అన్నాడు, సంతోషించు వారితో సంతోషించండి. ఆత్మీయ జీవితంలో ఎదిగితే అసూయ, దేవుని దర్శనాలు, దేవుని వరాలతో నింపబడితే అసూయ, ఈ లోకపరంగా దేవుడు దీవిస్తే అసూయ. అసలు ఈ సంతోషాలు, ఏ సంతోషాల్లో వాళ్ళు సంతోషించరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వాక్యం చూద్దామండి. సమూయేలు మొదటి గ్రంథం 18:9. సమూయేలు మొదటి గ్రంథం 18:9. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. హల్లెలూయా. ఎవరంటండి? సౌలు. ఎవరి మీద అంటండి? దావీదు మీద. సౌలు ఎవరో? ఇశ్రాయేలు జనాంగానికి రాజు. ఎవరి స్థానంలో పెట్టాడు దేవుడు? దేవుని స్థానంలో పెట్టాడు. దావీదు ఎవడు? ఒక అనామకుడు, ఎక్కడో కొండల్లో గొర్రెలు కాసుకునేవాడు. ఒక రాజై ఉండి ఒక సామాన్య పౌరుడి మీద అసూయపడొచ్చా? ఎందుకు? కాబట్టి అన్నాడు కదా, అంటే అక్కడ ఏదో జరిగింది. ఎందుకు అసూయపడాల్సి వచ్చింది అంటే, యుద్ధం చేయాల్సింది ఎవరో? శత్రువు వస్తే రాజు చేయాలి కదా. వీడు యుద్ధానికి వెళ్ళకపోగా ఆయన్ని చూసి, ఎవడాన్ని? గాతువాడైన గొలియాతును చూసి కాళ్ళు చేతులు వణికిపోయి గుడారంలో దాక్కుని కిటికీలోంచి తీసి, రే ఎవడన్నా ఆడి మీదకి యుద్ధం చేస్తే ఆడికి అది ఇస్తా, ఇది ఇస్తా, నా కూతురు నుంచి పెళ్లి చేస్తాని ప్రకటించి మూల కూర్చున్నాడు. సరే, దావీదు వచ్చాడు, రోషం కలిగాడు, నేను ఆడనే చేస్తానన్నాడు. ఓకే, వెళ్ళాడు, చెప్పింది చెప్పినట్టుగా యుద్ధం చేసి పని ముగించి తిరిగి వచ్చాడు. వచ్చాడండి, వచ్చాడు. ఇప్పుడు వచ్చినప్పుడు అందరూ ఏమన్నారు తెలుసా? దావీదు, క్షమించాలి, సౌలు వేల కొలదే, దావీదు 10,000 కొలదే అన్నారు. అన్నారా? ఆ పాట పాడేరో లేదు. అంటే నేను 1000 మందినే చంపుతానా, వాడు 10,000 మందిని చంపుతాడా అని ఒక అసూయలోకి వచ్చాడు. వచ్చేసి నాట నుండి, ఎప్పటి నుంచి అండి? నాట నుండి ఏం చేశాడంట? దావీదు మీద సౌలు విషపు చూపు. ఏ చూపు? చెప్పాలి. విషపు చూపు నిలిపాను. వీడు చెయ్యాల్సిన పని అతను చేశాడు, దానికి సంతోషించాలా? అందరూ సంతోషిస్తున్నారు. మన శత్రువు 40 రోజుల నుంచి ఏలా లోయలో గోల చేస్తున్నాడు, దమ్ముంటే రండిరా అని ఛాలెంజ్ చేస్తుంటే
ఒక్కడెళ్ళాడు కొట్టుకొచ్చాడు అని, బా దావీదు లాంటి వాడు లేడు అని సంతోషిస్తున్నారు. వాళ్ళందరూ సంతోషిస్తున్నారు. వాళ్ళ సంతోషంలో వీడు సంతోషిస్తున్నాడా రాజు? ఇప్పుడు శత్రువు చచ్చిపోయాడండి, వాళ్ళ దేశం పట్టబడిందండి, వాళ్ళ దేశం మన చేతికి వచ్చిందండి. ఇది సంతోషించదగిన విషయమా కాదా? శత్రువు నిర్మూలన అయితే రాజు సంతోషించాలా వద్దా? శత్రువు చచ్చిపోయాడు అనే సంతోషం లేదు, కానీ నాకన్నా ఆడికి పేరు వచ్చేసింది. ఏంటంట? నాకన్నా ఆడికి పేరు వచ్చేసింది. ఓరి నాయనో, వీడు చేయాల్సిన పని వీడు చేయడు, వీడు చేయాల్సిన పని ఇంకోటి చేశాడు అనుకోండి, అందరూ వాడిని పొగిడారు అనుకోండి, వీడికి మండిపోతూ ఉంటుంది. ఇక ఆ రోజు నుంచి ఆడిని చూసే చూపు కారాలు మిరియాలు, హల్లెలూయా, అగ్ని ఘోరాలు, అగ్ని గుండం కళ్ళల్లో మండిపోతూ ఉంటుంది. ఎదురు పడితే చాలు టక్క వెళ్ళిపోతూ ఉంటాయి, మంట మండిపోతూ ఉంటాయి కళ్ళు. ఎందుకంత? నీకు చేతగాల, నువ్వు చేయలేకపోయావు, ఆ పని ఇంకొకరు చేశారు, సంతోషించు. అది అందరికీ ఉపయోగపడే పని, దేశానికే మేలుకరమైన పని. అది కుటుంబానికి మేలు జరిగే పనైనా, వ్యక్తికి మేలు జరిగే పనైనా, సంఘానికి మేలు జరిగే పనైనా మనం ఏం చేయాలండి? సంతోషించాలి. అలాంటిది దేశానికి సంతోషకరమైనటువంటి వార్త మనోడికి అసూయగా, విషపు చూపుగా మార్చేసుకున్నాడు. ఏమనుకోవాలి? లేరా ఇలాంటి వాళ్ళు? వాళ్ళు చేయలేరు, మనం చేసామనుకోండి అసూయ. వాళ్ళు దేవుని పని చేయరు, మనం చేస్తే అసూయ. వాళ్ళు సువార్త ప్రకటించరు, మనం ప్రకటిస్తే అసూయ. వాళ్ళ ఆత్మల పట్ల భారం కలిగి, నాయకుల పట్ల భారం కలిగి, దేశ రక్షక వరకు విజ్ఞాపన వాళ్ళు చేయరు, మనం చేస్తే అసూయ. ఎందుకని? ఎవరైనా ఒకడు వాళ్ళు బాగా ప్రార్థన చేస్తారండి అన్నారంటే ఇంకంతే. అంటే నేను చేయవా? నువ్వు చేస్తావు, వాళ్ళు బాగా చేస్తారు. తేడా మీకు అర్థమైందా? సౌలుకి ఏమీ జీరో చేయలా, జీరో అనలా. సౌలు నువ్వు 1000 మందిని చంపుతావు, దావీదు 10,000 మందిని చంపుతాడు. క్వాంటిటీ ఇక్కడే ఉంది, కొంచెం ఎక్కువ ఉంది. నువ్వు ప్రార్థన చేస్తావు, నువ్వు బాగా ప్రార్థన చేస్తావు. ఆ విషయం బాగా అన్నది మనం నచ్చదు చాలామందికి. నువ్వు భక్తి చేస్తావు, నువ్వు బాగా భక్తి చేస్తావు. నువ్వు పరిశుద్ధంగా ఉంటావు, నువ్వు అతి పరిశుద్ధంగా ఉంటావు. నచ్చదో విషపు చూపు. సంఘంలో ఆత్మీయంగా ఎదుగుతున్న వాళ్ళంటే మిగిలిన వారికి ఎలా ఉంటుందండి? విషపు చూపు నిలుపుతారు. వాళ్ళు ఎదగడం ఏంటి? మేము ముందు వచ్చాం, మేము ముందున్నాం, ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళం మేము. ఉండు, నిన్ను వద్దానది ఎవరు? ఫస్ట్ నుంచి ఉన్నావు కాబట్టి వాళ్ళకన్నా నువ్వు ఎక్కువగా ఎదగాలి. నువ్వు ఎదగలేకపోతున్నావు. సంఘంలో ఆహారం అందరికీ ఒకటేనా? మనిషికి ఒక ఆహారం పెడుతున్నాడండి వాక్యం. సంఘ కాపరి అందరికీ సమానంగా వాక్యాన్ని పంచుతాడా? నీకొక వాక్యం, నీకొక వాక్యం, నీకొక వాక్యం, నీకొక వాక్యం చెప్తాడా? అందరికి అదే వాక్యంగా? ఆ వాక్యమే ఇది, ఆ ఆహారమే తిని ఒకళ్ళేమో ఎదుగుతూ ఉన్నారు, ఒకళ్ళేమో ఎదగలేకుండా అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఎదుగునోడు చూసి సంతోషిస్తారా లేదా? మరి వాళ్ళని ఎగుతున్నారు, వాళ్ళని సంతోషిస్తుంటే నీకెందుకు కడుపు మంట అని అడుగుతున్నా. వెనకొచ్చింది ఏంటి, ముందు వచ్చింది ఏంటి? ప్రభు ఏమన్నాడు? మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. ఎందుకు అవుతారు? అసలు మొదటి వారు కడపటి వారికి ఎందుకు అయిపోయారు? మొదట నువ్వేగా ఉన్నావు, మొదటి నుంచి సంఘం తంటగడపడం నువ్వేగా. మరి వేరే వాళ్ళు రాగానే నువ్వెందుకు ఆత్మను ఎదగడం మానేసి అసూయ పట్టు మొదలెట్టావు? అందుకే నువ్వు దిగజారిపోయి కడవరి వ్యక్తి అయిపోయావు. ఆ వ్యక్తి నానాటికి ఎదుగుతూ 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 ఫలించి అభివృద్ధి పొంది ఫలించడి కొమ్మలాగా మారిపోయింది. నీకెందుకు అసూయ? ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఉండరండి. అందరూ ఇప్పుడు ఒక సంఘంలో ఒక బిడ్డ, అది మగపిల్లడు కావచ్చు, ఆడపిల్ల కావచ్చు, ఆత్మీయంగా ఎదిగితే అది సంఘానికి మంచి పేరేగా. ఆత్మతో నింపబడితే మంచిదేగా, ఆత్మ వరాలతో నింపబడితే మంచిదేగా. ఆ సంఘంలో సేవకురాలుగా సేవకుడుగా లేపబడితే మంచిదేగా. మరి నీకెందుకు అసూయ? భక్తి జీవితాన్ని కొనసాగిస్తే మంచిదేగా, సంతోషించాల్సిన విషయమేగా. అసూయ. లూకాసు వార్త 15వ అధ్యాయం, లూకాసు వార్త 15, 24, 28. 24, 28. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికిన, తప్పిపోయి దొరికినని చెప్పాను. 28. కోపపడి
లోపలికి వెళ్ళనల్లకపోయెను. హల్లెలూయా. ఇప్పుడు ఎవడండి? తప్పిపోని కుమారుడు, పెద్దవాడు. అర్థమవుతుందండి? చిన్నోడు తప్పిపోయాడు, మనందరికీ తెలుసు కదా. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడు. వాడు తప్పిపోయి లోకంలోకి వెళ్ళాడు, పాపం చేశాడు, నానా రకాలుగా తిరిగాడు, చెడిపోయాడు, అంతా అయిపోయింది. వాడికి బుద్ధి వచ్చింది. తండ్రి ఇల్లే క్షేమం అనుకున్నాడు. తండ్రి ఇంటే నాకు మంచిది అనుకున్నాడా? అనుకుని తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి, అయ్యా నేను నీకును పరలోకమందున తండ్రికి వ్యతిరేకంగా పాపం చేశా, నన్ను క్షమించు, నీ కుమారునిగా కాదు నీ ఇంట్లో పనివానిగా చేర్చుకో అని అడుగుతాను అని మనసులో అనుకుని నిశ్చయించుకుని వస్తున్నాడు. తండ్రి వాడిని చూశాడు, చేర్చుకున్నాడు. వాడు వచ్చాడని చెప్పి తప్పిపోయి తిరిగి వచ్చాడని ఇంట్లో కృతజ్ఞత కూటం పెట్టి విందు చేస్తున్నాడు. ఈ లోపు పొలానికి వెళ్ళి వస్తున్నాడు పెద్దోడు. పొలానికి వెళ్ళి పెద్దోడు వస్తున్నాడు. పొలానికి వెళ్ళి పెద్దోడు వచ్చేసరికి ఇంట్లో